హాయ్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నాను అనుకుంటున్నా. ఈరోజు టాపిక్ ఏమంటే, పొద్దున మార్నింగ్ లేచి నా ఫ్రెండ్ వచ్చిండు. ఆడు హైదరాబాద్ వెళ్తున్నాడు. ఆయనకి నేను జాబ్ అప్లికేషన్ అని చెప్పిన అంటే జాబ్ అని చెప్పినగా. సో దానికోసం ఒక సెలెక్ట్ అయ్యాను అనమాట. సో అది ఎయిర్పోర్ట్ అండి. దానికి పాస్పోర్ట్ కావాలా. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఊరిలో వెళ్ళినాం అనమాట. అందుకు కొన్ని కావాలి కదా, అవి అప్లై చేస్తానికి వెళ్తే 3 టైమ్స్ వెళ్ళినాం అనమాట. 3 టైమ్స్ వెళ్తే 3 టైమ్స్ కూడా కొన్ని డాక్యుమెంట్స్ అంటే కొన్ని కావాల్సినవన్నీ మర్చిపోయినాం అనమాట. 3 టైమ్స్ వెళ్ళినాం. సో వెళ్ళిన వల్లే ఆ 3 టైమ్స్ ఆ ఊటి నుంచి ఇంటికి వచ్చేసరికి కొంచెం అలసిపోయినా. అలసిపోయిన వల్లే వచ్చి కొంచెం పండుకొని ఇప్పుడు ఇంతకుముందే పండుకొని లేచి ఫ్రెష్ అప్ అయి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినా అనమాట. ఫ్రెష్ అప్ అయి ఇప్పుడే కెమెరా ముందుకు వచ్చిన అనమాట. ఎట్లా అంటే నాకు ఈరోజే 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారనమాట గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది అంతా అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం అవుతలేదు. అదంతా మీ వల్ల అన్నమాట. సో నా పని నేను చేసుకుంటే ఇలా మీ పని మీరు చేసుకుంటే వచ్చారనమాట. సో లైఫ్లో ఏదైనా ఒక పని చేసుకుంటూ చేయాలని గైస్. ఎందుకంటే చేసే పని గివ్ అప్ ఇవ్వకుండా, ఓకేనా? సో అలా అన్నమాట. సో నా డైలీ లైఫ్లో నేనేం చేస్తానో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సో డైలీ ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను గైస్. సో ఇది నా టాపిక్. అంటే డైలీ ఒక బ్లాగ్స్ తెలిసే ఉంటాయి కదా. బ్లాగ్స్ అంటే సో డైలీ ఒక బ్లాగ్స్ నా డైలీ లైఫ్లో నేను ఏం చేస్తూ ఉంటాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట. సో ఈరోజే నా 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు అనమాట. అందుకే వీడియో చేస్తున్నా దీని గురించి. అంటే అందరికీ నా తరపున ధన్యవాదాలు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ అంటే కొంచెం వెరైటీగా ఇంట్రెస్టింగ్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎట్లా అంటే 100 సబ్స్క్రైబర్ అయినా నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎంత అవుతుందంటే 4 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన అనమాట. అప్పుడు నాకు కంప్లీట్గా జీరో ఉండే. ఎట్లా అంటే మొత్తం ఏం లేకుండే. కొత్త అకౌంట్ క్రియేట్ చేసి అప్పుడు మొత్తం జీరో ఉండే. సబ్స్క్రైబర్స్ లేరు, ఏం లేవు, మొత్తం అకౌంట్ జీరో ఉండే. అప్పుడు స్టార్ట్ చేసిన రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ వచ్చిన అనమాట. అంటే రోజుకు ఒక వీడియో అందులో గ్యాప్ ఇచ్చిన, కానీ బిగినింగ్ కదా, రోజు ఒక వీడియో అయితే ఒకటి చూడాడు అందుకే కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వీడియో చేసుకుంటూ పెట్టిన అనమాట. అంటే నా టాపిక్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెట్టిన అనమాట. రోజు నేను ఏం చేస్తుంటే ఏం కథనే నా టాపిక్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెట్టిన అనమాట గైస్. అందుకే సో అలా అన్నమాట. అందుకే నాకు యూట్యూబ్ కంటెంట్ కానీ ఇట్లా సంథింగ్ కొత్త పనులు చేసడం అంటే నాకు అంటే ఇట్లా కొత్త పనులు ఇట్లా వీడియో ఎడిటింగ్ అని. సో నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నాడు. నా ఫ్రెండ్ ఒక్కడు ఉండే, ఆడు ఇప్పుడు లేడు. సో నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు ఇప్పుడు లేకుండా చనిపోయినాడు. నా ఫ్రెండ్ ఒక్కడు ఉండే. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నాకు ఫోన్ ఉన్నప్పుడు నేను 10th క్లాస్ ఉన్నప్పుడు మా దగ్గర ఫోన్లు ఉండే. అప్పుడు నేను ఇంటికాడ ఉన్నప్పుడు అది యూజ్ చేస్తుంటే అప్పుడు మాకు కొన్ని అకౌంట్లు క్రియేట్ చేసుకొని మేము వీడియో క్రియేట్ చేస్తుంటున్నాం అనమాట. అంటే ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్ వస్తూ ఉంటాయి చూడు, స్క్రోల్ చేస్తే ఏదో ఒక టాపిక్ వస్తూ ఉంటాయి. సో మన ఫోటో పెట్టి ఎడిటింగ్ చేసాడు. సో అలా అన్నమాట. అది నాకు నేర్పించిండు. సో నేర్పించిన నాకు అంటే ఇక వీడియో కంటెంట్ మీద కొంచెం ఇంట్రెస్టింగ్ వచ్చింది అనమాట. అలా ఏం చేయాలని సో నా డైలీ లైఫ్లో నేను ఏం చేస్తున్నానో చెప్తే మంచిగా ఉంటుంది, ఇంకా మంచి కంటెంట్ కదా అది ఇంకా అని. సో నేను ఒక యూట్యూబ్లో ఇట్లా స్క్రోల్ చేస్తుంటే సౌరభ్ జోసి అని ఒక వీడియో చూసాను అనమాట. సో అతను బ్లాగ్స్ తీస్తారు, తెలిసి ఉంటే సౌరభ్ జోసి అండి. సో అతను చూసి కొంచెం కొంచెం అతను చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఎట్లా అంటే ఇంప్రెస్ తెలుసుగా కొంచెం బాగా ఇదేదో కంటెంట్ మస్తు ఉంది, అతను డైలీ లైఫ్లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తుండు. సో ఇది చాలా బాగుందని సో నాకు ఆ థాట్ వచ్చింది అనమాట. అందుకే అలా వీడియోలు చేసి స్టార్ట్ చేసిన అనమాట గైస్. సో అది టాపిక్. సో ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు టైం అవుతుంది. ఫ్రెష్ అప్ అయినా, ఇంతకుముందు ఫ్రెష్ అప్ లేచి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయినా. ఇక మా మమ్మీ వస్తుంది. మా మమ్మీ బయటికి వెళ్ళి అంటే చేనుకి వెళ్ళింది అనమాట. ఇప్పుడు ఒక 3 ఆవులు ఉన్నాయి. అవి చేనులో గడేసి ఉన్నాయి, పోయి తీసుకొని రావాలి. కొంచెం మేపి తీసుకొని రావాలన్నమాట గైస్. ఇప్పుడు వెళ్ళాలి. సో టైం అవుతుంది. ఎంత అవుతుందంటే టైం అవుతుంది అన్నమాట, 3 అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి అవి కొంచెం మేపి టైం స్పెండ్ చేసుకొని అంటే టైం స్పెండ్ చేయాలన్నమాట. కొంచెం విడిచి చేయటం అనుకో అటు ఇటు తిరుక్కుండా కొంచెం మేస్తాయి అనమాట. అంటే తిరుక్కుండా మేస్తేనే కడుపు నిండినట్లు అవుతాయి అని మా మమ్మీ చెప్పింది. అంటే అప్పుడు అందరు చెప్తారు ఆల్మోస్ట్ అట్లా అన్నమాట. తిరుక్కుండా పెడితే అవి కడుపు నిండుతాయి అన్నమాట. సో అట్లా అన్నమాట. అందుకే వీటిని ఇడిచి మేపి కొంచెం అయినాక సాయంత్రం తీసుకొచ్చి కట్టేయాల. సో గైస్ టాపిక్ ఈరోజు ఇది. సో ఎలా ఉందో చెప్పాను మరి. ఓకే గైస్, అంటే నన్ను సబ్స్క్రైబ్ అయిన అందరికి థ్యాంక్ యూ సో మచ్.
నా నుంచి ధన్యవాదాలు. సో, నా సైడ్ నుంచి ఇదే చెప్పాలనుకుంటున్నా. ఓకే. బాయ్.